ఇప్పుడు గవ్యము అంటే ఇంతవరకు మనం చూసినటువంటి విషయం ఏంటి అని అంటే ఆరోగ్యపరంగా గవ్యములు ఏ విధంగా ఉపయోగిస్తారు వైద్యపరంగా అనేటువంటి విషయం చూసాము. అదేవిధంగా గోశాల సంరక్షణ, గోమయం, అలాగే గోమయంతో చేసేటువంటి ప్రోడక్ట్స్ చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే విదేశాలకు కూడా పంపించేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అంటే రేడియేషన్ తగ్గుతుంది మొదలైనటువంటి విషయాల్లో. కాబట్టి డాక్టర్ పద్మ గారు ఈ విషయంలో వారు గోశాలను నిర్వహిస్తూ గోమయం ద్వారా ప్రోడక్ట్స్ను ఇందాక మీరు చూసుంటారు బయట ప్రోడక్ట్స్ను తయారు చేశారు. ఆ ప్రోడక్ట్స్ను గురించి వాటిని అంటే ఇప్పుడు మామూలుగా ఏంటి అని అంటే ప్రతి చోరే ఉద్యోగం అనేటువంటి ఒక విషయం. లాస్ట్ ఇయర్ మనము ఎంఎం రావు గారని ఒకరిని పిలిచాము. మనం గోశాల ద్వారా 2 నుంచి 3 లక్షల ఆదాయము ఎలా సంపాదించవచ్చు అనేటువంటి ఒక విషయంలో ఆర్థికంగా కూడా మనకు గో సంరక్షణ ఏ విధంగా తోడ్పడుతుంది, దాని ద్వారా మనము ఏ విధంగా ధనాన్ని సంపాదించవచ్చు అనేటువంటి విషయాలు కూడా మనము గోవును లక్ష్మి అంటే అదేనండి, అన్ని రకాలుగా ఆరోగ్య లక్ష్మి అన్నీ కూడా కదా అంతే. కాబట్టి పద్మ గారిని ఆహ్వానిస్తున్నాను వారి యొక్క ప్రసంగాన్ని. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చెన్నమనేని పద్మ. నేను మామూలుగా హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను. గ్రామం అంటే తెలీదు, మట్టి అంటే అసలే తెలీదు. కానీ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లలకు వచ్చిన సమస్యలు, మాది ఆడపిల్లల కాలేజు, 3500 మంది అమ్మాయిలు మా కాలేజీకి రోజు వస్తుంటారు. సో అమ్మాయిల్లో వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు, ఇతర సమస్యలన్నీ చూసిన తర్వాత నాలో ఆలోచన వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా అవుతున్నారు? ఇవాళ వచ్చిన అమ్మాయి మళ్ళీ వారం రోజులు కనిపించదు, మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది, అట్లా చాలా అటెండెన్స్ తక్కువయ్యేది. సో ఎందుకు ఇలా జరుగుతుందని నాలో ఆలోచన వచ్చి దాని గురించి కనుక్కుంటే తెలిసింది ఏంటి అంటే మనం తినే ఆహారం పూర్తిగా విషాన్నే తింటున్నామన్నది. సో ఆ ఆహారాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? భారతదేశానికి అవసరం యూత్ అని అంటాం కదా, అనడమే కాదు ఆ యూత్కి కావలసినటువంటి పని చేయాలనిపించింది. సో వాళ్ళ ఆరోగ్యం కాపాడడానికి ఆవు అవసరము, భూమి అవసరం. భూమి బాగుండాలంటే ఆవు చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఆవును వదిలేసామో మన ఇంటి నుంచి, మీ ఇళ్లలో ప్రతి ఇంట్లో ఇంతకుముందు ఆవులు ఉండేవి, ఖచ్చితంగా మనుషులు ఎంతమంది ఉండేవాళ్ళో దానికి 4 గింతల ఆవులు ఉండేవి మన ఇళ్లలో. సో అవి ఎప్పుడైతే వదిలేసి ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్కి వచ్చామో అనారోగ్యం కూడా అలాగే తెచ్చుకున్నాము. సో నా వంతు ప్రయత్నంగా నేను ఏమనుకున్నాను అంటే, చేసింది చాలు ఉద్యోగము, హైదరాబాద్లో 30 ఏళ్ళు ఉద్యోగం చేశాను, లేట్గా కళ్ళు తెచ్చుకున్నానేమో అని నాకు అనిపిస్తుంది, టూ లేట్ అని. సో ఐ వెంట్ బ్యాక్ టు మై విలేజ్. నేను మళ్ళీ తిరిగి మా గ్రామానికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 200 ఆవుల్ని నేను దేశీ లోకల్ ఆవులు, తెలంగాణకి సంబంధించిన ఓన్లీ లోకల్ దేశీ ఆవులు మాత్రమే నేను కొనుక్కున్నాను. రైతులు ఎవరైతే అమ్మేస్తున్నారో అమ్మేసే రైతుల దగ్గర కొన్నాను. అంటే రైతులు అమ్మేస్తున్నారు, రైతుని తప్పు పట్టకూడదు ఎప్పుడు మనము. రైతుకు అమ్మే పరిస్థితి వచ్చింది కాబట్టి అమ్మేస్తున్నాడు. సో నేను కొనుక్కున్నాను, వాటిని పెంచుతున్నాను. పెంచడం చాలా సులభం అనుకున్నా ఫస్ట్ వెళ్ళినప్పుడు. నాకేంటి, నాకు పెద్ద ఉద్యోగం ఉంది, నాకు జీతం వస్తుంది, దాంతో సరిపోతుంది అనుకున్నాను. కానీ అవన్నీ ఉత్తమాటలే, సరిపోలేదు. సో నేను జాబ్ రిజైన్ చేసేసాను. ఫుల్ టైమ్గా గోసేవనే చేస్తున్నాను. గోవులతో పాటు భూమిని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆవును పెంచాలంటే డబ్బు చాలా అవసరం, ఖర్చు అవుతుంది. సో దాన్ని ఎలా డబ్బాలు పెట్టి గోశాల అనే పేరు మీద గుళ్ళు కట్టి దానాలు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. గోమయ వసతే లక్ష్మి అంటారు. లక్ష్మీదేవి ఆవులో ఉంది అని చెప్పి మళ్ళీ చేయి చాపి డబ్బు తీసుకోవడం అన్నది నాకు నచ్చలేదు. సో నేను ఆ కాన్సెప్ట్లో పనిచేయట్లేదు. పూర్తిగా గోవుతో వచ్చే గోమయము, గోమూత్రముతో మాత్రమే ఆవుని రక్షిస్తున్నాను, ప్రాక్టికల్గా చేస్తున్నాను. నా ఉద్దేశము సెల్ఫ్ సస్టైనబుల్ గోశాల. అంటే ఇప్పుడు మనం చదువుకున్నాము సరే, ఏదో బుర్ర ఉపయోగిస్తున్నాం. వాట్ అబౌట్ ఫార్మర్? రైతు ఎందుకు వదిలేస్తున్నాడు? నాకు అనిపించింది గ్రాస్ రూట్లో పనిచేయాలి. ఆవులన్నీ హైదరాబాద్ వస్తున్నాయి, నెక్స్ట్ ఎక్కడో పోతున్నాయి, కట్ అయిపోతున్నాయి. ఆ కట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఊరు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కట్ కాకుండా ఆపడానికి మనం ఏం చేయొచ్చు అన్న ప్రశ్న తిరిగి నన్ను గ్రామానికి తీసుకెళ్ళింది. ఆ విషయంగా ఒక 6 years అవుతుంది నేను
ఆవులు తీసుకొని ఆ గోమయము ఫస్ట్లో అర్థం కాలేదు, తర్వాత నేర్చుకున్నాను. పరిస్థితులు నేర్చుకునేటట్టుగా చేస్తాయి. అలా ఇప్పుడు నేను కనీసం ఒక 100 ప్రోడక్ట్స్ చేస్తున్నాను, 100 ప్రోడక్ట్స్ చేస్తున్నాను. అందులో ముఖ్యంగా భూమికి పనికొచ్చేవి కొన్ని ప్రోడక్ట్స్, అంటే జీవామృతం, ఘనజీవామృతం, బాల్స్ అని, ఎరువులని అట్లాంటివి. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్. తర్వాత మన దైనందిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు వాడే ప్రోడక్ట్స్, అట్లా ఒక 100 ప్రోడక్ట్స్ చేస్తున్నాను. నార్త్ ఇండియాలో 150-200 ప్రోడక్ట్స్ చేస్తున్నారు. వాళ్ళు మనకన్నా చాలా అహెడ్ ఉన్నారు. మనం కూడా ఆ స్టేజ్కి రావాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు గోమయ వస్తువులు వాడడం ప్రారంభించండి. అందరూ ఆవును పెంచలేరు, కనీసం వస్తువులు వాడితే ఆవు బతుకుతుంది. ఆవు లేకపోతే జీవితం లేదు. ఏ టెక్నాలజీ పనికిరాదు. చంద్రలోకం వెళ్తున్నామని సంతోషిస్తున్నాము, ముందు భూలోకాన్ని పాడు చేసేసినాం. ఏం తింటాం పొద్దున్న లేస్తే? సో ప్రతి ఒక్కరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి మీరు ఆవు కనిపిస్తే దండం పెట్టడము, ప్రదక్షిణలు చేయడము, కోరికలు కోరడము, దాని తోక పట్టుకుంటే మన అన్నీ అయిపోతాయి అనుకోవడం కాదు. అసలు దానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆహారం లభిస్తుందా అన్న ప్రశ్న మీలో రావాలి అన్నది నా కోరిక. నేను ఇక్కడ బయట డిస్ప్లే పెట్టాను, చాలా ఐటమ్స్ చూసే ఉంటారు, అవి కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను. షుగర్ తగ్గిస్తుంది పిడకలు, నమ్ముతారా ఎవరన్నా? షుగర్ని ఇది రోజు మనం కాళ్ళ కింద 15 నిమిషాలు 20 నిమిషాలు అలా రోజులో 5-6 సార్లు కాళ్ళ కింద 2 పిడకలు పెట్టుకుంటే షుగర్ తగ్గుతుంది. కవర్ తీసి 2 కాళ్ళ కింద పెట్టుకోవాలి. మనం సోఫాలో కూర్చొని టీవీ చూస్తాము, ఇంకేదో చేస్తాం, అట్లా రోజుకు 5-6 సార్లు పెట్టుకోండి, షుగర్ లెవెల్ తగ్గుతుంది. అది సైంటిఫిక్గా మీరు సర్టిఫికెట్లు అడిగితే నేను ఇవ్వలేను, కానీ జరిగింది, జరుగుతోంది, చాలామంది ఫాలో అవుతున్నారు. కంటిన్యూ చేయాలండి. ఏమండి అది నేను ఏమంటాను తెలుసా, మీరందరూ వాట్సాప్ని ఆ ఫోన్ను తీసేయండి, మనుషులు మాట్లాడుకుంటే అన్నీ దొరుకుతాయి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వీఆర్ ఫేసింగ్. మీకు అవునా కాదా చెప్పండి? ఆ ఫోన్ వచ్చినాకనే కదా అన్ని డౌట్స్ మొదలైనవి. అంతకుముందు పరిచయాలు ఉండేవి, మాట్లాడుకునే వాళ్ళము. అసలు ఇంకొక పని మీరు ఏం చేయాలో తెలుసా అండి? ఇటువైపు ఉన్న వాళ్ళందరూ మీ ఊర్లో వెళ్ళిపోండి అండి, దయచేసి దండం పెడతా. మీ ఊరికి వెళ్ళిపోండి, ఊర్లు బాగుపడితే ఆవులు బాగుంటాయి, భూమి బాగుంటుంది, మనుషులు బాగుంటారు. వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ విలేజెస్. అందరం కూడా, నేను వెళ్ళాను ఆల్రెడీ, సో నేను చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళిపోండి, అందరం వెళ్ళిపోవాలి. దెన్ నో ప్రాబ్లం. ఆవులు అసలు ఏమీ కావండి. తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ ఫస్ట్. మీరు ఎస్ ఎన్ని కోర్సులు నేర్చుకున్నా ఏం చేసినా ఇంప్లిమెంటేషన్ లేకపోతే వేస్ట్ అండి, వేస్ట్. 100 కోర్సులు చేయండి, మీ కోర్సులు ఎవరికి పనికి వస్తాయి? యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. స్టార్ట్ ఎట్ 1 పాయింట్. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మై జర్నీ. తర్వాత ఇది జపమాల, 101 బాల్స్ ఉన్నాయి ఇందులో, కౌడంగుతో చేసినవే. దీంతో బీపీ తగ్గుతుంది. డూ యూ బిలీవ్? ఒక్క ఆవు ఇంట్లో ఉన్నందుకు మనకి ఏ రోగాలు రాలేదు. మన తాత ముత్తాతలకు క్యాన్సర్ వచ్చిందా, బీపీ వచ్చిందా, షుగర్ వచ్చిందా? ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? మనిషికి కనీసం 5 ఖచ్చితంగా ఉన్నాయి, 5 మినిమం ఉన్నాయి. మీరు వద్దన్నా లేదన్నా లోపల ఉంటాయి. పంచ ఇంకా 7 అవుతాయి, 9 అవుతాయి, 10 కూడా అవుతాయి. ఈ దండ వేసుకోండి లేదా జపం చేయండి. దండ వేసుకుంటే మీకు మంచిగా అనిపించట్లే, సొసైటీలో ఏమనుకుంటారో అంటే జపం చేయండి. ఇది 100% ప్రూవెన్ అండి. ఎలా నేను ప్రూవెన్ అని చెప్పగలుగుతున్నానంటే, వాడిన వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్. ఫస్ట్ నమ్మకం ఉండాలి. పొద్దున వాళ్ళు చెప్పిన మాటల్లో, ఇద్దరు చెప్పిన మాటల్లో ముందు మన కల్చర్ని మనం నమ్మడం మానేసినాం. ఎన్ని క్వశ్చన్లు వేస్తున్నాం. మీరు మెడికల్ షాప్ వెళ్ళి ఆ మందు ఎక్కడ తయారవుతుందో అడుగుతారా చెప్పండి? మమ్మల్ని 100 క్వశ్చన్లు వేస్తారు. దీని ప్రూఫ్ ఉందా, ఇది ఉందా? తర్వాత ఇది పార్ట్, కౌడంగ్ పార్ట్. ఇది పేడకి వాటర్ని కన్జంప్షన్ చేసుకునే పవర్ చాలా ఉంటుంది. ఇందులో మొక్క పెట్టి ఇవ్వండి. ప్లాస్టిక్ని తీసేయాలని స్లోగన్లు చెప్తారు. రియల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ చారిటీ స్టార్ట్ ఎట్ హోమ్ అంటారు. ముందు మనం మొదలు పెడితే అందరూ మొదలు పెట్టచ్చు. ఇది యాంటీ రేడియేషన్ పవర్ కూడా ఉంటుంది. సో ఇంట్లో కిచెన్లో పెట్టిండ్రు అనుకోండి, మీ కిచెన్ మొత్తము యాంటీ రేడియేషన్ ఎఫెక్ట్
ఉండదు. కాబట్టి దీన్ని అక్కడ వాడుకోవచ్చు. తర్వాత పూజలో సాంబ్రాణి కప్స్, ధూపబత్తీలు ఎలా ఎన్నన్నా డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టము. ఇవి ధూప్ కోన్స్. తర్వాత ఇది డిష్ వాష్ బార్, సబ్బులు పెట్టి బర్ర గిన్నెలు దోమేసేసి సగం కెమికల్ కడుపులోకే పోతుంది. మన మీద ఉన్న కోపం అంతా గిన్నెల మీద చూపించి అక్కడ పడేసిపోతే మనకు అసలే టైం ఉండదు. అలానే అన్నాలు కూరలు అన్నీ పెట్టుకొని తినేసి ఏం లాభం? క్యాన్సర్ హాస్పిటల్లో పెడుతున్నాం. ఇది 50 రూపాయలు పెట్టి కొనడానికి చాలా ఆలోచిస్తారు. ఆడ 5,000 పెడతారు డాక్టర్కి. ఏంటండి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అంత కాస్ట్లీ ఉంది కదా, మీ పక్కనున్న గోశాలలో పొండి. ఎందుకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆలోచిస్తారు? ఎందుకు ఆన్లైన్ ఆలోచిస్తారు? హ్యూమన్ రిలేషన్ ఏమైంది మనకు? నన్ను అడగండి, 50 రూపాయలకి ఇస్తా, హ్యాపీగా ఇస్తాను. నా ఆవుకు ఒక రోజు ఆహారం వస్తుంది. ఇందులో ఏం వేయలేదు, మిరాకిల్ ఏం లేదు. ఉత్త బూడిద కాదు, కొంచెం వేసిన ఉత్త. ఏమండి, నేను ఫారిన్ కంట్రీ కాదు, నాలో హిందూ రక్తం ఉంది. నేను విదేశీయురాల్ని కాదు, దేశీయురాల్ని. అందుకే మోసం చేయ ఫ్లిప్కార్ట్ లాగా. ఇందులో కుకుడుకాయ, తర్వాత షికాకాయ వేశాను. వాటి లక్షణాలు తెలుసు కదా. నురుగు వస్తుంది, మరి మనము నురుగు కావాలి కదా, అన్నిటికీ నురుగులు కావాలి కదా. సో నేను కూడా అది ఫాలో అవుతున్నాను. తర్వాత సోప్స్, ఇంతకుముందు వారు చెప్పారు పొద్దున్నే సుదర్శన్ సింగ్ గారు. సోప్లలో ఏమేస్తున్నారు నురుగ రావడానికి? SLS పాయిజన్. బర్ర ఊర్లలో కూడా దోమేస్తున్నారు. ఇవి పంచగవ్య సోప్స్, 5 గవ్యాలు మేడం చెప్పారు, మురళీధరరావు గారు చెప్పారు, వీరు కూడా చెప్పారు. వాటితో తయారు చేసింది. ఇదేంటంటే ప్రాబ్లం, మనం ఎలా తయారైపోయామంటే కవర్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుండాలి, తర్వాత కలర్స్, వాసన ఇట్లా 6 కిలోమీటర్ దూరం వాసన రావాలి. అవి ఎస్ అండి, అందుకే చెప్తున్నా నేను. తప్పకుండా ఇందులో కలర్స్ వేసి లేదు, ఇది న్యాచురల్ కలర్. తర్వాత సెంట్లు వేయలేదు. సెంట్లు వేయాలంటే కెమికల్ వేయాలి. సో అలా వేయకుండా చేసిన సోప్స్ అన్నమాట. తర్వాత ఇది ఆక్సిజన్ పౌడర్. ఇప్పుడు మనం అంతా ఆర్లు ఏంటో పార్లు, ఆక్వా గార్డ్లు పెట్టి నీళ్లు తాగుతున్నాము. అందులో అన్ని మినరల్స్ వెళ్ళిపోతున్నాము. అందుకే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. పొద్దు నుంచి అంజయ్ గారు ప్రతి ఒక్కరిని కాళ్ళ నొప్పుల గురించి అడుగుతున్నారు. ముందు మీ ఇంట్లో తీసేసేయండి. మీరు వాడే ఆక్వా ఇంకా డాష్లు, కుండ నీళ్ళు దేంతో 3. అందులో ఇది ఆక్సిజన్ పౌడర్. కౌడంగికి ఆక్సిజన్ లెవెల్ పెంచే పవర్ ఉంది. జస్ట్ ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత ఇది నెయ్యితో చేసింది వ్యాజిలిన్. మామూలుగా మనం బయట దొరికేది కెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీ వ్యాక్సిన్ ప్లస్ తర్వాత నెయ్యి. ఇందులో ఏం మిరాకిల్స్ లేవు. మన కంటి ముందు కనిపించే వస్తువులనే కొంచెం బుర్ర ఉపయోగిస్తే వస్తువులుగా తయారు చేయవచ్చు. పొద్దున లేచినప్పటి నుంచి పళ్ళపొడి, నెక్స్ట్ షాంపూ, తర్వాత సబ్బులు, తర్వాత పాలకన్నా ముందు, అన్నిటికన్నా ముందు అర్క్. బయట చూసుంటారు అర్క్. గోమూత్రాన్ని ఫిల్టరేషన్ చేస్తే అర్క్గా తయారవుతుంది. అది రోజు తాగొచ్చు. 5 ml టు మన బాడీ బట్టి, అలవాటుని బట్టి, కొంచెం బాడీకి అలవాటు పడే వరకు అది తీసుకోవచ్చు. తర్వాత మనం కరోనాతోని చాలా సఫర్ అయ్యారు కదా అప్పుడు అందరూ. తర్వాత కోల్డ్ కాఫ్ అన్నది కూడా చాలా రెగ్యులర్గా వస్తుంటుంది. వాటికి ఇవన్నీ పనిచేస్తాయి. ఇది గోమూత్రము, నెయ్యితో చేసినవే ఇవన్నీ. కొన్ని ఇందులో కర్పూరము, ఇంకా కొన్ని హర్బ్స్ వేయడం జరిగింది. అమృతధార, దివ్యధార, తర్వాత గుటికలు అంటే సాలిడ్లో ఉన్నాయి. తర్వాత ఇది కూడా చేసాము, ఇన్హైలర్ కూడా చేసాం. ఇన్హైలర్ ఇది ఎంబడ పెట్టుకుంటే ఏ కోల్డ్ కాఫ్ రాదు. తర్వాత ఈ అమృతధార జస్ట్ 2 drops మీరు తాగే వాటర్లో వేసుకుంటే ఇన్ఫెక్షన్స్ రావు. ఆవుకి ఎంత పవర్ ఉంది అంటే అది ఉన్న చోట రోగాలు రావండి, అస్సలు రావు. నాకు బీపీ ఉండేది, ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని. ఎప్పుడైతే నేను ఆవులు తెచ్చుకున్నానో, విలేజ్లో ఉండడం స్టార్ట్ చేశానో బీపీ పోయింది. ఇప్పుడు నేను ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదు.
అంటే అది డాక్టర్స్ చెప్పినందుకు వేసుకుంటలేను, ఎందుకంటే అందరు రిస్క్ అంటారు కాబట్టి డాక్టర్ చెప్పారు విత్డ్రా చేసేయమని చెప్పారు. ఐ థింక్ ద పవర్ ఆఫ్ కౌ చాలా ఆరా చాలా పాజిటివ్ ఉంటుందండి. ఈ నెగిటివ్ థాట్సే రావు. ప్రతి ఇంట్లో ఆవు వచ్చినప్పుడే మన దేశం బాగుపడుతుంది. దాంట్లో మనందరి బాధ్యత కూడా ఉంది. ఎవరో రైతు ఆవు పెంచాలి, నేను మాత్రం హ్యాపీగా రిలాక్స్గా ఏసీ రూములలో హైదరాబాద్లో కూర్చొని ఇంకా 4 ప్లాట్లు కొంటా, ఇంకా 5 బిల్డింగ్లు కడతా అంటే కాదు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇప్పుడు మన దేశానికి అవసరము ఆవు, మంచి భూమి. మంచి భూమి ఎడికెళ్ళి వస్తుంది? ఆవు పేడ, ఆవు మూత్రం వేస్తే వస్తుంది. నా ఆవులు ఉంటాయి ఇక్కడ నుంచి 270 కిలోమీటర్స్ దూరంలో. నేను అక్కడ ఆవులు ఉంటాయి. నా ఆవులు అడవిలో హాయిగా స్వేచ్ఛగా తిరుగుతాయి. మీరు ఇచ్చే క్యారెట్లు, బనానాలు ఏవి తినవు. అవి ఏవి తినాలో అవే పెట్టాలండి. పాడైపోయిన రొట్టెలు, ఇంట్లో ఉన్న చెత్త అంతా పెట్టి గోమాత అని బర్రబర్ర తిరగడం కాదు, తిరిగి మీ కోరికలు తీర్చడం అని కాదు. మావి స్వచ్ఛమైన గోదావరి నీళ్లు తాగుతాయి. ఎంత ఆరోగ్యంగా ఉంటాయంటే ఏ రోజు వాటిలో దుఃఖం చూడలేదు నేను. వాటి డెలివరీ అండి ఇలా వస్తాయి, డెలివరీ చేసేస్తాయి, బేబీ వచ్చేస్తుంది. మనకైతే 9 నెలలు హాస్పిటల్, మళ్ళీ 3 నెలలు హాస్పిటల్. ఐ ఎంజాయ్. అసలు ఆవు డెలివరీ అయితే అసలు ఎంత సింపుల్, ఎందుకంటే అది రోజు 10 కిలోమీటర్లు నడుస్తుంది. అవి లావు ఉండవు మా ఆవులు. తెలియని వాళ్ళు ఏమడుగుతారు తెలుసా, ఏంటండి మీ ఆవులు అలా ఉన్నాయి? ఫిట్, పర్ఫెక్ట్ ఫిట్ ఉన్నాయి మా ఆవులు. అవి 100% ఐశ్వర్య రాయిలే ఉన్నాయి నా దగ్గర. తర్వాత బుల్స్ కూడా చూడడానికి టికెట్ పెట్టినా నేను. ఎందుకు తెలుసా? చాలా టైంపాస్ ఎక్కువైపోయింది ఈ మధ్య, జనాలకి డబ్బులు ఎక్కువైపోయినాయి. సో దే ఆర్ వేస్టింగ్ టైమ్. సో ఐ మేడ్ ఇట్ కంపల్సరీ. ఎవరైనా వస్తే సేవ చేయడానికే రావాలి, చూడడానికి ఏముండదు. ఇట్స్ నాట్ ఏ మ్యూజియం. జగిత్యాల డిస్టిక్లో నేను ఇంతకుముందు ఒక ఎల్లో పేపర్ పంచాం చూడండి, అందులో నా ఫోన్ నెంబర్ అవన్నీ ఉన్నాయి. తర్వాత ఈ ప్రోడక్ట్స్ అందరూ నేర్చుకుంటారంటే నేను ఎవ్రీ మంత్ నేర్పిస్తున్నా కూడా. హైదరాబాద్లో నేర్పిస్తున్నాను. తర్వాత ఇవి హోమ కడ్డీలు, పిడికలు. మీరు ఇంతకుముందు అడిగారు చూడండి, పిడికల సైజు ఎంత ఉండాలని. ఏ సైజ్ అన్నా చేసుకోవచ్చు. ఇట్స్ ఎ కామన్ సెన్స్ అంతే. ఇవి ఒక్కటి కాల్చుకుంటే చాలు, మీ ఇంట్లో ప్యూరిఫైడ్ ఆక్సిజన్ వస్తుంది. ఫస్ట్ మీ ఇంట్లో గొడవలు ఉండవు, ఎవరెవరు కొట్లాడుకోరు. దట్ ఈస్ ప్రూవెన్. టైమే ఉండదు కొట్లాడుకోవడానికి. మనము ఏదైనా ఒక పనిలో దిగితే అండి, ఇంట్లో వాళ్ళందరూ మనతో జాయిన్ అవుతారు. అది మీరు అనొచ్చు అందరి ఇంట్లలో అలా అదృష్టం ఉండదని, బట్ ఐ డోంట్ బిలీవ్ అండి. నేను ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను ఆవులు తెచ్చుకుంటా అంటే మా ఇంట్లో అన్నారు, నీ కర్మ, నువ్వు తెచ్చుకుంటే తెచ్చుకో, నువ్వు పోతే పో, మాకు సంబంధం లేదు అన్నారు. సరే అన్న, పోయినా. నా కాన్ఫిడెన్స్ ఉండే, నాకు శాలరీ వస్తుంది కదా, నా డబ్బుతో ఆవులు పెంచవచ్చు అనుకున్నా. ఆడపోయినాక అర్థమైంది, నా డబ్బులు పనికి రాలేదు, నా శాలరీ పనికి రాలేదు, అక్కడ ఉండాల్సి వచ్చింది. సో నెక్స్ట్ మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ క్లాస్ 1 ఆఫీసర్, తను కూడా జాబ్ వదిలేసినారు. అటాచ్మెంట్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఫస్ట్ స్టెప్ వేయాలి. అక్కడ పోయి నేను ఏమంటారు ఏసీలలో ఉంటా అంటే కుదరదు. నాది ఒక చిన్న మట్టి ఇల్లు ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు మా ఊరికి, ఆయన చూశారు మా జీవితం ఎలా ఉంటుంది. ఇక్కడ ఉన్నారు వీరు వారు కూడా వచ్చారు. సింపుల్ మైండ్ సెట్ చేసుకోవాలంతే. అది పెద్ద స్వర్గం. అందుకే నేను గోశాల అనలేదు, మురళీధర గోదామం. మా నాన్నగారి పేరు మురళీధరుడు, సో మా నాన్నగారి పేరు పెట్టుకున్నా మురళీధర గోదామం. తర్వాత అన్నిటికన్నా ఈ చిన్నది చూడండి, మీరు వాడే ఫోన్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. యాంటీ రేడియేషన్ చిప్. దీనికి పేటెంట్స్ ఉన్నాయి, గూగుల్లో వెతుక్కోండి, పేటెంట్స్ ఉన్నాయి. నేను తేలేదు, ఎవరో ఆల్రెడీ తెచ్చారు. ఈ చిన్నది మిమ్మల్ని కాపాడుతుంది. ఇది చాలా ప్రూవెన్, వాడుతున్న వాళ్ళు చెప్పారు. ఫోన్లో బ్యాక్ సైడ్ పెట్టుకోవాలంతే. అలా అవునండి, అమ్ముతున్నాను 25 రూపీస్. మెయిన్ ఇక్కడికి రావడం ఉద్దేశం ఏంటి తెలుసా? ఒక్కరోజు నా టైం నేను ఇవ్వాలి అంటే 200 ఆవులను వదిలేసి వచ్చాను. ఆ 200 ఆవులకి కావాల్సినది రోజు ఆహారం. మనకెట్లా ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు, అక్కడ వాటికి ఎవరు అరేంజ్ చేయరు, మేమే చూసుకోవాల్సిందే. కాబట్టి
మీరు ఏదైనా సరే ఏ ఫీల్డ్లో అన్నా ఉండండి, దయచేసి ఫుల్ 100% కమిట్మెంట్తో చేయండి. ఆవులు అందరికీ అవసరం. ఒక్క మనిషికి 3 ఆవులు అవసరం. 140 crores ఉన్నాము. ఒక్కసారి లెక్కేసుకోండి, ఎన్ని ఆవులు ఉన్నాయో చూసుకోండి. 3 కోట్లు కూడా లేవు ఇప్పుడు ఆవులు. ఇలాంటి వాళ్ళు సీరియస్గా వాళ్ళ జీవితాలు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఓన్లీ క్లాప్స్ కొట్టే సరిపోదు, వాళ్ళ వెనుక శిష్యులాగా బయలుదేరాలి మనందరం. ఎనఫ్ లైఫ్ వి ఎంజాయ్డ్ హైదరాబాద్లో. ఇంకా ఏముంది ఇక్కడ నాకు అర్థం కాదు. ఆ దుమ్ము ధూళిలో సడాయిస్తున్నాము. బ్యాక్ టు విలేజ్ ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి, ఆలోచించండి. ఎందుకు బ్యాక్ టు విలేజ్ వెళ్ళలేరు ఎవరైనా? ఎప్పుడైతే మనం తిరిగి మన గ్రామాలకు వెళ్తామో అప్పుడే గ్రామాలు డెవలప్ అవుతాయి. అక్కడ పోయి స్పీచ్లు ఇవ్వద్దు, ఎవరినారు. యూ స్టార్ట్ వర్కింగ్ అంతే. నేను ఎవరితో మాట్లాడు, అక్కడ నాకు టైమే ఉండదు. పొద్దున్న లేస్తే పేడ తీయడం స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అవుతుంది, పని వాళ్ళు రాని రోజు. జస్ట్ ఇమాజిన్ 1000 kgs పేడ వస్తుంది రోజు. మాకు పండగలు అవే. పండగ రోజు ఎవరు రారు వర్కరు. పక్కామే ఇంటామే వెనకామ అడుగుతుంది, అప్పాలు చేసినావు మేడం అంటే. ఇగో అప్పాలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా అండి లైఫ్. అంటే మన మైండ్ సెట్ లేకపోతే ఆ బాధ తట్టుకోలేము. మా ఇంట్లో ఫస్ట్ నేను, తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్, ఇప్పుడు మా పిల్లలు కూడా అటాచ్ అయ్యారు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, డెఫినెట్గా అది కంటిన్యూ అవుతుంది జర్నీ. కానీ దయచేసి రిపీటెడ్గా నేను చెప్తున్నాను, ఎవ్వరు ఏమనుకోవద్దు. ప్లీజ్ స్టార్ట్ సంథింగ్ ఫర్ పంచభూత. ఏదో ఒకటన్నా చేయండి. చేయకపోతే కనీసం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రోడక్ట్ కొనండి, డబ్బులు వద్దు. డబ్బులు ఇస్తే గ్రీడీనెస్ వస్తుంది. డబ్బులు ఇవ్వద్దు, నో డొనేషన్స్, జస్ట్ బై ద ప్రోడక్ట్స్. దీనివల్ల ఎంతోమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. రూరల్ ఎకానమీ పెరుగుతోంది. నా ఇంపాక్ట్ 100 villages పైన ఉంది. నేనేం చెప్పలేదు. ఐ నెవర్ గేవ్ స్పీచ్. ఓన్లీ ఆ మేడం ఎందుకు వచ్చింది హైదరాబాద్ నుంచి, ఎందుకు పనిచేస్తుంది అన్న ఆలోచనతోని ఆవులు అమ్మేవాళ్ళు అమ్మడం మానేశారు, కొత్త వాళ్ళు కొనుక్కుంటున్నారు. చాలా జీవితానికి ఆ చిన్న ఇంపాక్ట్. ఇట్స్ వెరీ స్మాల్ ఐ ఫీల్, బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్ అండి. వీ హ్యావ్ టు స్టార్ట్. మీరు ఆయుర్వేద నేర్చుకున్నారు కదా, మా ఫాదర్ ఆయుర్వేదాలో ప్రొఫెసర్ ఉండే. he used to recognize more than 4,000 plants. Is the only one in India. Actually మీ అందరికీ నేను మా ఫాదర్ బుక్ ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను. బట్ మీరు ఏం చేయాలి? వద్దు, రావద్దు, అస్సలు వద్దు. చూడు, ఆవుకి సపోర్ట్ చేయండి, ఆవు ప్రోడక్ట్స్ కొనండి. మీరు నా ఎల్లో పేపర్లో నా ఫోన్ నెంబర్ ఉంది, మీ అడ్రస్ పెట్టండి, ఆ బుక్ పంపిస్తా. అందులో ఎందుకు మీకు ఇస్తా అంటున్నానంటే, మీరు అందరూ ఆయుర్వేద నేర్చుకున్నారు, అందులో ప్లాంట్స్ గురించే ఉంది. ఒక్కొక్క ప్లాంట్ దేనికి పనికొస్తుంది. యూ స్టార్ట్ రీడ్ ఇట్, ఇంప్లిమెంట్ ఇట్. ఆ బుక్ కాస్ట్ 1200 rupees ఉంది. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. సో ఐఎమ్ నాట్ టేకింగ్ మనీ, బట్ యూ హ్యావ్ టు బై 1200 rupees ప్రోడక్ట్స్. దెన్ ఐ కెన్ సేవ్ 2 cows per 1 month. నాది ఒక్కటే లోగో, ఒకటే మోటో, 500 రూపాయలు నెలకు కొనండి, ఒక ఆవును రక్షించండి. నాదొక్కదాన్నే కాదు, దునియాలో ఉన్న అన్ని ఆవులు, నా చుట్టుపక్కల ఉన్న అన్ని రైతులు, మనం ఒక్కరమే కాదు. సిటీలో ఇక్కడ మాట్లాడుతున్నాము. జస్ట్ ఇమాజిన్, నేను ఉండే లైఫ్ స్టైల్, ఇక్కడున్న లైఫ్ స్టైల్కి దునియా తేడా ఉంది. అది మన వల్లనే అవుతుంది, ఎందుకంటే మనం ఇవన్నీ అనుభవించి పోయినాం కాబట్టి మనకి ఏం తేడా అనిపించదు. వాళ్ళు ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు ఫ్యాన్లు, ఇప్పుడు కూలర్స్, ఇప్పుడు కార్లకు వచ్చిండ్రు, ఈ ఫ్రిడ్జ్లు అన్నీ వచ్చినాయి. మనం అన్నీ వదిలేసి కుండ తీసుకొని పోయినా నేను ఊరికి. నా దగ్గర కుండలోనే నీళ్ళు తాగుతా. ది సర్ప్రైజ్. వాళ్ళకి తెలియదు కదా మనం ఈడబడ్డ కష్టాలన్నీ. సో కైండ్లీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కావాలంటే అందరికీ వచ్చి కాళ్ళకు కూడా దండం పెడతా ప్లీజ్. బికాస్ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్ అండి. ఎన్నఫ్ మాట్లాడేసినాం, అందరం జీవితం అంతా మాట్లాడుతూనే ఉన్నాము. బట్ యు ఆర్ నాట్, వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ అంతే. దెన్ ఆటోమేటిక్గా దేశం, ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో రావక్కర్లేదు, ఎవరో క్రిటిసైజ్ చేయొద్దు. మనం ఏం చేస్తున్నాం? ఆ ఒక్క క్వశ్చన్ నన్ను విలేజ్కి తీసుకెళ్ళింది. వాట్ ఈజ్ మై రోల్? నేను ఏం చేస్తున్నా నా భూమికి, ఈ పంచభూతాలకు? ఒక్క మాట, నా ఉద్యోగం కూడా రిజైన్ చేసి వెళ్ళిపోగలిగాను. ఆమె బాలేనా? ఇప్పుడు ఏమైంది? నాకు ట్యాగ్ లేదు అంతే. ట్యాగ్ అవసరమా? ఐ డోంట్ నో, కానీ మామూలుగా ట్యాగ్ గురించి చాలామంది పనిచేస్తాం మనము. ప్లీజ్
ట్యాగ్ అన్నది చాలా చిన్నది జీవితంలో. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు లైఫే ఇచ్చేసినారు నాకు. ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తే చాలా బాధేస్తుంది, ఎందుకు నేను ఇంత లేట్గా స్టార్ట్ చేసిన జర్నీ అని. వాళ్ళు చూడండి ఎప్పుడో వారు చెప్పిన ఇయర్స్ అప్పుడు పుట్టను కూడా లేదు, 1950 1940 చెప్తున్నారు. స్టిల్ దే ఆర్ ఇన్ ద ఫీల్డ్. ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకు ఐ ఫీల్ గిల్టీ అనిపిస్తుంది, ఏంటి ఇంత లేట్గా స్టార్ట్ చేసిన జర్నీ అని. ప్లీజ్ ప్లీజ్ అగైన్ అండ్ అగైన్ యూత్ కూడా ఉన్నారు ఇక్కడ, అమ్మాయిలు మీకు ఫ్యూచర్ కావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ నౌ ఆన్వర్డ్స్. తర్వాత ఎరువులు ఉంటాయి నా దగ్గర, చెప్పా కదా 100 ప్రోడక్ట్స్ ఉంటాయి. అవన్నీ R&D చేసిన, నేర్చుకున్నా, తిరిగిన దేశమంతా స్టార్ట్ చేసిన. ఇప్పుడు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నా, నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి, మళ్ళీ 10 మందికి ఉపయోగపడే పని చేయండి. కానీ ఎంత బిజినెస్ అవుతుంది, ఎంత లాభం అవుతుంది అని అడగొద్దు ప్లీజ్. నథింగ్ ఈజ్ బిజినెస్ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఏం తీసుకుపోతాం పోయేటప్పుడు? ఏం లేదు, నథింగ్. ఓన్లీ మనం చేసిన మంచి పనియే. ముందు వీరైతే ఫస్ట్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవాలి. వీరు నెమలి మీరే. ఏం కాదు, మీరు రోజుకొక సెమినార్ అటెండ్ అవుతారు నాకు తెలుసు. మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు నాకు తెలుసు. I know that. Please, enough you have done for the city people. Please go back to your village, stay there, educate. ఇప్పటికీ స్కూల్ లేదు తెలుసా ఊర్లలో. we should feel shame. ఊర్లలో స్కూల్ లేదు. మా ఊరు నా గోశాల పక్కన ఒక చిన్న పల్లె ఉంటుంది, వాళ్ళకి చదివే రాదు. మనకి సిగ్గు అనిపించద్దా? 5 తరాలు చదువుకున్నాం మనము, తాత ముత్తాత నుంచి మొదలు పెడితే. నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, లండన్లో ఉన్నారని గ్రేట్గా చెప్తారు. వాట్ అబౌట్ అదర్స్? వై కాంట్ యు థింక్ అబౌట్? జస్ట్ దయచేసి ఆలోచి. మీరైతే డెఫినెట్గా మీ ఊరు పోవాలి, లేకపోతే మా ఊరు అండి. మా ఊరికి వచ్చేసేయండి, నేను మీకు మంచిగా పర్సనాలిటీ ఎంతమంది కన్నా నేర్పించేటట్టు అరేంజ్ చేస్తా. ఓకే? అంటే మనకి పొద్దున రాకా గారు చెప్పారు చూడండి, ఇండివిజువల్గా చేసేది ఒక సంస్థాగతంగా చేసేది. నేను చేసే ప్రయత్నం ఇండివిజువల్గా, మీరు అందరూ కలిస్తే అది సంస్థ అయిపోతుంది. సో నా డ్రీమ్ సంస్థాగతంగా చేయడము. ఎప్పుడైనా సరే ఆవుకున్న పవర్ దేనికి లేదు. ఆవు పాలు ఇట్లా గోల్డ్ కలర్లో మెరుస్తుంటాయి, నిజమైన ఆవు పాలు గోల్డ్ కలర్లో వస్తాయండి ఆవు పాలు, అందులో గోల్డ్ కూడా ఉంటుంది. సో అందరూ అనుకుంటే ఆవు 10,000 15,000 పెడితే వస్తుంది. పుంగనూరు ఆవు అడిగారు కదా మీరు, ఒక క్వశ్చన్ అడిగారు చూడండి. పుంగనూరు ఆవు అన్నది అది పెద్ద క్రైమ్. అది ఎందుకు తెలుసా? ఆవు బెడ్రూమ్లో ఉండాలా? మన మంచంలో పండుకునే జంతువు ఆవు కాదు. ఇంత చిన్నగా పొట్టిగా చేసేసి దాన్ని ఒక షో జంతువులాగా తయారు చేయడం అన్నది పెద్ద క్రైమ్ నా దృష్టిలో. ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్. మనిషిని మిమ్మల్ని కూడా ఇంతే చిన్న బొమ్మలాగా చేసేసి అడవిలో వదిలేస్తే ఎట్లా ఉంటుంది? అది చాలా క్రైమ్. అది మనం అవుతామంట కదా, డెఫినెట్గా అవుతాం. ఈ మైండ్ సెట్ ఉంటే డెఫినెట్గా అవుతాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. పంచభూతాలను క్లెన్స్ చేయడానికి ప్రారంభించండి. ఫస్ట్ గిన్నెలు తోమడం దగ్గర బురద నుంచి మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నాకు ప్రెసిడెంట్ అవార్డు సోషల్ యాక్టివిటీస్కి వచ్చింది. నేను కాలేజీలో పనిచేశాను కదా, అక్కడ పని చేసినప్పుడు నేను విలేజ్ని మోడల్ విలేజ్గా చేశా. సో దానికి ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ చేశాను ఒక విలేజ్ని కంప్లీట్గా, అది కూడా ఉమెన్తోని చేశాను, కాలేజ్ స్టూడెంట్స్తో కలిసి. 2012లో ప్రెసిడెంట్ అవార్డు వచ్చింది. 13లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నన్ను చైనా పంపించింది. చైనా కూడా వెళ్ళేసి వచ్చాను. ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ చైనా 6 months నిద్రపోలే నేను. పిచ్చిలేసింది నాకు వాళ్ళ డెవలప్మెంట్ చూసి. వాళ్ళు మనకన్నా తర్వాత స్వాతంత్రం వచ్చింది, మనకన్నా జనాభా ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు మనలాగా లేజీ కాదు. దే వర్క్ హార్డ్. వచ్చినాక బుక్ రాసా నేను, లెసన్స్ ఫ్రమ్ చైనా అని. నేర్చుకుందాము ఎక్కడి నుంచి అయినా. అక్కడ చైనా భాషలోనే మాట్లాడతారు. లెసన్స్ ఫ్రమ్ చైనా, నేర్చుకుందాం ఎక్కడి నుంచి అయినా. వాళ్ళు సక్సెస్కి కారణం ఏంటంటే 2 వ్యవసాయము, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఓన్లీ వాళ్ళు చైనీస్ భాషలోనే నేర్చుకుంటారు. వాళ్ళు అన్ని దేశాలు పోతారు, నేర్చుకుంటారు, మళ్ళీ వచ్చి వాళ్ళ దేశం గురించే పనిచేస్తారు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర. ఒక ఊరు వెళితే పెద్ద బిల్డింగ్ ఉంది అంటే అది స్కూల్. అన్నిటికన్నా బ్యూటిఫుల్ బిల్డింగ్ అంటే స్కూల్. అందుకే వాళ్ళు అంత డెవలప్ ఉన్నాడు అక్కడ. రియలీ వాళ్ళ అగ్రికల్చర్ ఒక్క ఫార్మర్ చచ్చిపోలేదండి అక్కడ సూసైడ్ చేసుకొని. ఇక్కడ ఎవరు చచ్చిపోయినా మనకేం ఫరక్ పడదు. సో సాడ్. వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ ఉంది, అది మనకు పోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ ఐ లెర్న్. అది 6 months వెళ్ళి మళ్ళీ నేను ఆ బుక్ను రిలీజ్ చేసి వచ్చిన చైనా గవర్నమెంట్ ఆ బుక్ను మళ్ళీ ప్రింట్ చేసుకుంది. చూడండి, ఒక ఇండియన్ ఉమెన్ వాళ్ళ దేశం గురించి రాసింది అని. దే ఫెల్ట్ సో హ్యాపీ. అంటే ఇక్కడ వచ్చి మళ్ళీ నేను రీసెర్చ్ చేశాను. నేను వెళ్ళిన కొన్ని రోజులలో పూర్తిగా నాకు నాలెడ్జ్ రాలేదనిపించింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. మాతో ఒక గైడ్ ఉండింది, చిన్న అమ్మాయి. అమ్మ నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగాను. ఫార్మసీ చదువుతున్నా అని చెప్పింది. నీకు ఇష్టమా ఫార్మసీ అంటే? కాదు, నా దేశానికి ఇప్పుడు ఫార్మసిస్టులు అవసరం ఉంది, అందుకే చదువుతున్నా అన్నది. అక్కడ పాయింట్ మీరు చూడండి. నాకైతే ఐ ఫెల్ట్ సో షేమ్. నేను జీవితంలో ఇప్పటివరకు ఆలోచించలేదు నా దేశానికి ఏమవసరమని. ఆ అమ్మాయి ఎందుకు చదువుతుంది? బికాస్ దేర్ కంట్రీ నీడ్ ఫార్మసిస్ట్. సో షీ స్టడింగ్ ఫార్మసీ. అసలు ఆ థాట్ ప్రాసెసింగ్ ఉందా ఇండియాలో? పిల్లలు పుట్టాలి, ఒకరిని డాక్టర్ చేయాలి, ఒకరిని ఇంజనీర్ చేయాలి, అమెరికా పంపించాలి, అయిపోయాయి. మనం వెళ్ళి ఓల్డేజ్ హోమ్లలో ఉండాలి, లేదా ఆ సెంట్రల్ జైళ్ళల్లో ఉండాలి. సెంట్రల్ జైలు ఏవి తెలుసా మీకు? గేటెడ్ కమ్యూనిటీలు. ఈ మధ్య ఎందుకు తెలుసా అండి? తాత ముత్తాతలు సంపాదించిన ఎకరాల భూమిని అమ్మేసి ఊర్లలో ఉండలేక వచ్చి కోట్లు పెట్టి అవి గేటెడ్ కమ్యూనిటీలు కొంటున్నా. ఆడ ఫస్ట్ వాచ్మెన్ గాడే లోపల రానియడు మనల్ని. అది సెంట్రల్ జైలు కాకపోతే ఇంకేంది? ఐ ఫీల్ ఇట్ అసలు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ థాట్ ప్రాసెసింగ్ నాకు కూడా లేదు ముందు. ఎప్పుడైతే ఐ వెంట్ బ్యాక్ టు విలేజ్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ టు ద ఫార్మర్స్. ఏం కష్టం అండి అసలు, అది పడితే తెలుస్తుంది. పంట పండించడానికి వాళ్ళు ఎంత కష్టపడితే మనము ఈరోజు కూడా నేను చూసిన చాలామంది అన్నం కూరలు అన్నీ వేసేసేస్తున్నారు. అది పండిస్తే తెలుస్తుంది. నేను ఇప్పుడు పండిస్తున్నా కాబట్టి తెలుస్తుంది నాకు కూడా బాధ, కష్టము, ఆ పెయిన్. మనం అందుకే అంటున్నాను, అందరూ ఈ 50+ వాళ్ళందరూ ఇటు ఉండొద్దు హైదరాబాద్లో. సారీ, థ్యాంక్ యూ. Sure, I always welcome and if you are ready to come. Thank you so much అండి. థ్యాంక్ యూ. అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రాక్టికల్గా దిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటిది అంటే ఫీల్డ్లోకి దిగినటువంటి వ్యక్తికే తెలుస్తుంది. కాబట్టి మేడం గారి ఇక్కడ గోశాల నిర్వహణలో అనుభవిస్తున్నటువంటి బాధ, తర్వాత ఆవశ్యకత మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా వారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ను వాటి గురించి కూడా చక్కగా పరిచయం చేశారు. సంస్కృత పరిషత్ తరఫున ధన్యవాదాలను సమర్పిస్తున్నాను.